నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధారయతి ధర్మః అని కూడా అంటారు. ధర్మాచరణతోటి మనం జీవితాన్ని కొనసాగిస్తే సద్గతి లభిస్తుంది అని కూడా అంటుంటారు. అయితే మనం ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి, అయితే చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు ప్రేక్షకులను కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, ప్రముఖ రచయిత, గ్రంథకర్త, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శకుంతల రాస్తున్నారు. భోజనం చేసేటప్పుడు ఏ శ్లోకం చదవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భోజనాన్ని చేయడానికి ముందు పెట్టుకున్నటువంటి పదార్థాలన్నిటినీ ముందుగా ఒకసారి చూసుకోవాలి. చాలా గొప్ప పద్ధతిని ప్రాచీనులు మనకు అందించారు. అక్కడ ఉన్నటువంటి పదార్థాలు మాత్రమే కాకుండా మరోటి అడగకూడదని, ఇవి మాత్రమే చేయబడ్డాయని స్పష్టంగా పరోక్షంగా తెలియచేసేందుకు అన్నిటినీ వడ్డిస్తారు. అన్నిటి వడ్డన అయిపోయిన తర్వాత చివరికి నేతి చుక్కని వేస్తారు. అంటే ఇక నువ్వు భోజనాన్ని చేయడానికి సన్నద్ధం కావాల్సింది అని. దానివల్ల ఏమవుతుందంటే లేనిది అడగడం కుదరదు. ఉన్న వాటిలో ఏది ఇష్టమో గమనించుకోవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఏదైనా కాశీలో అట్లాంటి ప్రదేశాల్లో విడిచినట్లయితే అది అక్కర్లేదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉన్న వాటిలో ఇష్టమైనటువంటి దాన్ని ఎక్కువ కావాలి అని మరోసారి మారువడ్డన వచ్చినప్పుడు అడిగే వీలుంటుంది. ఇదంతా భోజనానికి ముందు. భోజనం చేసేటప్పుడు నీటిని దాని మీద చల్లి మన మామూలు గాయత్రీ మంత్రాన్ని చదివి సత్యం త్వర్తేన పరిశీలించామి అంటారు. ఈ అన్నాన్ని యథార్థంగా సంపాదించినటువంటి ద్రవ్యంగానే నేను విశ్వసిస్తున్నాను. నేను ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో ఉండి, నేను, నా భార్య, నా పుత్రులు అందరితో కలిసి ధర్మబద్ధమైనటువంటి సంపాదనగా నేను చేశాను కాబట్టి చక్కగా భోజనం చేస్తున్నాను. అందుకోసం అమృతమస్తు. దీంట్లో ఏ విధమైన దోషము లేనిటువంటి పదార్థమగుగాక, దీన్ని తిన్నటువంటి కారణంగా నాకు ఏ విధమైన మానసిక శారీరక అనారోగ్యం కలుగకుండుగాక, అమృతోపస్తరణమసి అని చెప్పి ఆ మీదట 5 మార్లు మాత్రం ఆహారాన్ని నమలకుండా లోపలికి వేసుకుంటారు. అంటే ప్రాణ ఆహుతులు అంటారు దాన్ని. హవనం అంటే అలా మండుతూ ఉండడం. లోపల ఉండేటటువంటి అగ్ని ఏదైతే ఉందో జఠరాగ్నికి 5 మార్లు అలా వేసినట్టు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. దాన్ని నమలకూడదు, అలా మింగివేయడం. అంటే లోపల ఉండే జఠర అగ్ని రూపమైన అగ్నిదేవునికి 5 విధాలైనటువంటి ఆహుతుల్ని వేసినట్లుగా లెక్క. ఇది సంప్రదాయ పద్ధతిలో. ఇక మామూలుగా శ్లోక రూపంగా పఠించేదైతే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఇది మామూలుగా చదివేది. నేను తినే ఆహారం పరబ్రహ్మానికి అందిస్తున్నాను. లోపలికి వేసేటటువంటి ఏదైనా సరే ఆ అగ్నిహోత్రునికి వేయబడేటటువంటి హవిస్సు రూపంగా నేను భావిస్తున్నాను. నాకు సంతోషకరమైన శక్తిని, బుద్ధిని, ఆరోగ్యాన్ని, చైతన్య విధానాన్ని కలిగించవలసిందని ప్రార్థిస్తూ నేను దీనిని పవిత్రంగా స్వీకరిస్తున్నాను అని. ఓ మాట మాత్రం యథార్థం. అన్నాన్ని వడ్డించేటటువంటి సందర్భంలో వ్యక్తి వచ్చాకే వడ్డించాలనే సిద్ధాంతం. ఈవేళ చాలామంది వచ్చేయటల్లా అన్నం పెట్టేసాను తినేయండి అనగానే టక్కున వాడు వచ్చాడు, దడదలా తినేయడం. యువతలకు వచ్చిన తర్వాత ఏం తిన్నావు అని అడిగితే వాడి దృష్టి ఎక్కడో ఉంటుంది కాబట్టి ఏం తిన్నానా అని ఒకసారి ఆలోచించడం. అలా కాదు.
వ్యక్తి కూర్చున్న తర్వాత ఒక్కొక్క పదార్థాన్ని వడ్డిస్తూ ఉంటే ఈ కళ్ళు దాన్ని కెమెరాతో ఓసారి తీసినట్టుగా అన్నీ చూసి ఇవి 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 నేను తినవలసింది అనే ఒక ఇది ఉంటే ఆ అన్నం మీద ఇష్టం పుడుతుంది. లాలాజలం అంటారు, నోరు ఊరడం అంటారే, ఆ నోరు ఊరడాన్ని చేయించాలి ఈ వడ్డించబడ్డ పదార్థాలన్నీ. చేత వ్యక్తి కూర్చున్నాక అప్పుడు ఆ పదార్థాలన్నీ వడ్డించినప్పుడు దాని మీద నీళ్ళని ఇలా చల్లి విస్తర చుట్టూ నీటిని ఇలా వేసి ఇది నేను స్వీకరించడానికి ఏర్పాటు చేయబడిన ఆహారం అనేటటువంటి అభిప్రాయాన్ని పొంది ఆ తర్వాత ఇంటి యజమాని అనుమతితో ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు, లేదు మన ఇంట్లో అయినట్లయితే గృహిణి అనుమతితో దాన్ని స్వీకరించడం విధానం. ఇలా చేయడం వల్ల అన్న శుద్ధి కలుగుతుంది, అన్న అభివృద్ధి పొందుతుంది, క్షిత్ ఆకలి అభివృద్ధి కూడా కలుగుతుంది. కలిగి సుఖంగా భోజనాన్ని చేయగలుగుతాడు. చదవవలసిన శ్లోకం అది, సంప్రదాయబద్ధమైన విధానం అయితే మొదట్లో మనం అనుకున్నది. మరి ఉత్తరం చూద్దామండి. కీర్తి బెంగళూరు నుంచి రాస్తున్నారు. నాతి చరామి అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మే చార్థే చ కామే చ త్వయేష నాతి చరితవ్య నాతి చరామి. వివాహంలో అమోఘమైనటువంటి ప్రతిజ్ఞ ఇది. ధర్మే చ ఏషా నాతి చరితవ్య. వరుడు అంటాడు నాతి చరామి, అర్ధే చైషా నాతి చరితవ్య నాతి చరామి, కామే చ ఏషా నాతి చరితవ్య నాతి చరామి ముమ్మారంటాడు. సినిమా వాళ్ళు మోక్షేచ అని గెలిపారు. అది చూసిన చదువుకొని పురోహితులందరూ మోక్షేచ కూడా కలపాలా ఉందని అనుకుని గురువుగారు చెప్పిన పాఠం మానేసి ఈ మోక్షేచ కూడా కలిపేస్తున్నారు. మోక్షం అంటే ఎవరికి వారు విడిపోయి చేసేది అని అర్థం. మోక్షం అంటే మోచనే విడిపించుకోవడం. ఆ అర్థం తెలియక మోక్షేచాన్ని కల్పిస్తున్నారు, తప్పది. ధర్మ విషయంలో ఈవిడేవి చెప్తే ఆ చెప్పేటటువంటి దాన్ని అతిచరించకుండా దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాను. అకస్మాత్తుగా 25 మందిని తీసుకొచ్చేసి ఇంటికి విశ్వామిత్రుడు శిష్యుల్ని తెచ్చినట్టు, ఇదిగో ఇప్పుడు వంట వండేయి, తప్పు. నేను ఫలాని రోజున ఇదిగో ఇంతమందిని భోజనానికి పిలవాలి అని అనుకుంటున్నాను. నీ ఆరోగ్యం బాగుందా? అశుచికాలం ఏం కాదు కదా? ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయా? సహాయానికి ఎవరైనా అవసరమా? అవసరమైతే వాళ్ళని పిలుచుకునే అవకాశం మనకి ఇప్పుడు ఉందా? ఇన్ని ఆమెని అడిగి ఆవిడ అనుజ్ఞ తీసుకుని నాతి చరితవ్య నాతి చరామి, ఖచ్చితంగా అలా చేస్తాను. అది ధర్మాచరణం. అర్ధేచ, ధనాన్ని సంపాదించే విధానం ఏదుందో అది వారికి తెలియచేయాలి. నేను తెలియచేస్తానని చెప్తున్నాడు వరుడు. ఇదిగో ఈ విధంగా సంపాదిస్తున్నాను, ఇంత వస్తుంది మనకి జీతం, దీంట్లో ఈ విధమైనటువంటి ఖర్చులు పోతాయి అనేది నెలసరిగా మనకి తెలుస్తున్న విషయం. అదనంగా ఇంత ఓ పక్కన ఉంచి ఇది కూడా ఖర్చు అవుతుందని అనుకుని, కాకపోతే మళ్ళీ నిల్వ చేద్దాం, లేకపోతే ఖర్చు చేద్దాం, ఇది మన ఇద్దరి యొక్క క్షేమం కోసం ఉంచేటటువంటి సొమ్ము అని ఆ విధంగా సొమ్ము ఎలా సంపాదిస్తున్నది, సొమ్ము ఎలా ఖర్చు చేస్తున్నది కూడా ఆమెకు తెలియజేస్తానని. అర్ధేచ ఏషా నాతి చరితవ్య, నీకు చెప్పే ఖర్చు చేస్తాను, నీకు చెప్పే ఆదాయం ఏదో అది నిజంగా చెప్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి చెప్పడం ఏదైతే ఉందో దాన్ని అంగీకరిస్తూ చేస్తున్నాడు వివాహంలో. కామేచ ఏషా నాతి చరితవ్య నాతి చరామి. కామము అనేదానికి 2 అర్థాలు, లౌకికం ఒకటి, అలౌకికం ఒకటి. మహానుభావుడైనటువంటి దశరథుడు ఈమె యందు సంతానం కలక్కపోతే కౌసల్యని అడిగి సుమిత్ర వివాహానికి అంగీకరించాడు. క్షత్రియుడు కాబట్టి, రాజానో బహువల్లభ కాబట్టి, మరొక ఆమెని వివాహం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నీకు ఇష్టమేనా? ఆ కౌసల్య సుమిత్రతో దశరథునికి వివాహం జరుగుతూ ఉంటే పూలజడని ఆమె వేస్తుంది. కౌసల్య సుమిత్రులు ఇద్దరికీ సంతానం కలిగినప్పుడు కైకా వివాహానికి వీళ్ళిద్దరూ పరిచర్య చేశారు వివాహాల్లో. కామేచ ఏషా నాతి చరితవ్య నాతి చరామి. అలా ఇద్దరిని ముగ్గురిని వివాహం చేసుకునే విధానం క్షత్రియులలో. క్షత్రియుడంటే పరిపాలకుడైనటువంటి క్షత్రియుడు, మామూలుగా క్షత్రియ జాతిలో పుట్టిన అందరికీ కాదు, క్షత్రియుడైన వాళ్ళలో పరిపాలకుల్లో మాత్రమే ఆ విధానం ఉంది. ఎందుకని? ఆ రాజ్యం తరువాత ఎవరో ఒక రాజు అయినటువంటి వానికి ఇచ్చి పరిపాలనని సక్రమంగా పరిపాలింపచేసేలా చెయ్యాలి కాబట్టి. పైగా ఏలినటువంటి రాజు యొక్క సంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు అన్నీ కూడా తండ్రి నుంచి సంక్రమిస్తూ ఉంటాయి కాబట్టి అందుకోసం అటువంటి సందర్భంలో కామేచ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో అర్థం కామంటే
కామేచ ఏషా నాతి చరితవ్య నాతి చరామి. నేను ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి దీక్ష పట్టదలిచాను. ఓ 40 రోజుల పాటు గడ్డాన్ని పెంచుకుంటాను, మీసాలు బాగా పెరిగేలా చేసుకుంటాను, నేల పడక పడుకుంటాను. ఇన్ని రోజుల పాటు ఇలా ఉండదలిచాను. అన్ని రోజులు సంపూర్ణమైన శుద్ధిగా నేను ఉండదలిచాను. నేను భోజనాన్ని ఇంకో చోట ఏదైనా చేస్తాను. నువ్వు కూడా ఒకవేళ అశుచిగా ఉంటే నిన్ను కూడా నేను చూడను. ఇవేవైతే తన యొక్క ఆత్మకామం ఇష్టంగా ఉందో ఆ విషయాన్నంతా భార్యకి చెప్పి చేయాలి. చాలా ఇళ్లలో జరిగేటటువంటి పెద్ద పొరపాట్లు ఇవే. ఆయన అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడం, రేపటి నుంచి అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఆవిడ నువ్వేం చేస్తే నాకెందుకు, నాకు కుదరలేదు నీవిడ. ఇక్కడి నుంచి పెద్ద గొడవ. చెప్పేది ఏదైనా ఉంటే అలా చేస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది, ఇంట్లో విషయం వీధిలోకి వెళ్ళకుండా ఉంటుంది. కామేచ ఇట్లాంటి ఏదైనా సరే చేయదలిస్తే అది చెప్పాలి. రామేశ్వర యాత్రకి వెడదామని అనుకుంటున్నాను నేను, వెళ్ళు అనేటటువంటి మాట ఆమె నుంచి వచ్చినటువంటి రోజున కుటుంబంలో అశాంతి ఉండదు. అంచేత ధర్మేచ అర్థేచ కామేచ ఏషా నాతిచరితవ్య. ఆవిడ్ని అతిచరించి కాదు అని వెళ్ళను అని ప్రతిజ్ఞ చేయి అని చేయిస్తారు అగ్నిహోత్రుని ముందు. అతడు నాతిచరామి, పొరపాటును కూడా అలా చెయ్యను అని చెప్తాడు. వివాహ మంత్రాలకి నిజంగా కానీ అర్థం వివాహానికి ముందు తెలిస్తే, కనీసం వివాహంలో నైనా తెలిస్తే, ఆ అగ్నిహోత్రుని ముందు చేసేటటువంటి ఆ ప్రతిజ్ఞలు కాబట్టి కనీసం భయమైనా ఉంటుంది, అయ్యో తప్పు చేస్తున్నామని. అసలు పెళ్ళి ఎంత తొందరగా కావాలా అనే ఆలోచనతో తొందరగా ముగించండి అంటూ ఉంటే తొందరగానే ముగుస్తున్నాయి కూడా వివాహాలు. అది పద్ధతే కాదు. దాని అర్థం ఏమిటో తెలియాలి. ఓ చిన్నదైనటువంటి కొంత సొమ్ము దాచుకోవాలంటే ఎన్ని నియమాలు ఉన్నాయో చదువుతున్నాం. అలాగే ఇంక ఏ పని చేయాలన్నా సంతకం పెట్టేటప్పుడు మొత్తం అంతా చదువుతున్నాం. బలిగుడ్డులో చిన్న అక్షరాలు కూడా పెద్దవి చేసి చదువుతున్నాం. పెళ్లి మంత్రాలకు అర్థం ఎందుకు తెలుసుకోకుండా చేసుకోవాలి? తెలుసుకుని చేసుకుంటే ఆ ఇదే వేరుగా ఉంటుంది. భార్య పెద్ద గయ్యాళి అయిపోయి కేకలు అరుపులు, మొత్తం 5 అంతస్తులు అదిరేలా దద్దరిల్లేలా అరుస్తున్న భర్త మౌనంగా ఉంటున్నాడు అంటే వివాహ మంత్రాలకి సంబంధించిన అర్థం తెలిసి జరదష్టిర్యథాసహ 80 సంవత్సరాలు ఇది ఎంత కోతైనా నేను భరిస్తాను అనేటటువంటి ఆలోచన తనకుంది కాబట్టి అలా భరిస్తున్నాడని అర్థం. చవటతనం కాదది. ధర్మానికి కట్టుబడి వాడు ఉంటున్నాడు. ఇది గంతులేసినా సరే వాడు అలా ఉంటున్నాడు అంటే ఆ వివాహ మంత్రార్థం తెలిసి మాత్రమే. తెలియాలి అంటూ అమోఘమైనటువంటి మాట నాతి. చిత్రం చూద్దామండి. విజయవాడ నుంచి రవికిరణ్ రాస్తున్నారు. ముగ్గురు కలిసి ఏదైనా పని మీద ఎందుకు వెళ్ళరాదో తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సహజంగా ముగ్గురు వెళ్ళేది ఎక్కడికంటే, ఏదైనా ఇంట్లో అయినా శ్రాద్ధం జరుగుతున్నప్పుడు మంత్రం చెప్పడానికి ఒకరు, భోక్తలు భోజనం చేయడానికి 2 వెళ్తారు. ముగ్గురు కానీ వెళుతూ ఉంటే ఆ దృశ్యం మనకి కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అది సహజం. ముగ్గురు కలిసి వెళుతూ ఉన్నట్టయితే ఏమిటిది, ఏదైనా ఎక్కడికైనా ఏ కార్యక్రమానికైనా వెళుతున్నారా? పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా విధానం ఉంది. అన్నదమ్ములు అందరూ కలిసి కానీ స్నానానికి వెళుతూ ఉంటే ఎలా మీ నాన్న బాగున్నాడా అని అడుగుతారు. ఎందుకంటే అన్నదమ్ములు అందరూ వెళ్ళి చెలో స్నానం చేయించుకుంటారు కదా, అందుకోసమని. ఎప్పుడైనా సరే ఎందుకు అలాంటి నియమాలను ఏర్పాటు చేశారంటే, చూసినటువంటి ఆ సంఘటన ద్వారా మరింకో ఆలోచన కలగకూడదు అనే అభిప్రాయంతో ముగ్గురు వెళ్ళకండిరా అని అంటారు. ముగ్గురు వెళ్ళేది ఈ పని కోసం కాబట్టి ముగ్గురు వెళ్ళొద్దని. 2, భారతీయ సంప్రదాయంలో ఉన్నది వేసి విధానం కాదు, సరి విధానం. ఇంటికి ఎన్ని ద్వారముద్దాలు పెట్టావాయి అంటే 8 దాటిందనుకోండి, 9 బేసి సంఖ్య, 10 సున్నా ఉన్న అంకె, 11 బేసి సంఖ్య, 12కి వెళ్ళిపోతాడు. అంచేత 8 దాటితే 12 సరి సంఖ్య. భార్యాభర్తలు 2 కలిసి ఒకటిగా అలా సరి సంఖ్య మాత్రమే ఏర్పాటు చేయబడేటటువంటి విధానం భారతీయ సంప్రదాయానికి ప్రారంభం నుంచి ఉండేటటువంటి పద్ధతి. అందుకని ముగ్గురు వెళ్ళినప్పుడు ఈ దురాలోచన, ఈ దురూహ వేరు అభిప్రాయం కలుగుతుంది కాబట్టి వద్దనన్నారు. బేసి సంఖ్య అనేటటువంటిది సరి కాదు కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని చేశారు. మరి ఉత్తరం చూద్దామండి. నెల్లూరు నుంచి శశి రాస్తున్నారు. నవగ్రహ ప్రదక్షిణ ఎన్నిసార్లు చేయాలి, ఏ గ్రహం నుంచి మొదలు పెట్టాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు నవగ్రహాల్లో ఉన్న మిగిలిన 8 అధిరాట్ సూర్యుడు,
కాబట్టి ఏ యజమానిగా ఈ మిగిలిన 8 గ్రహాలకి సూర్యుడు కనిపిస్తున్నాడో ఆ సూర్యుడి యొక్క నమస్కారాన్ని చేసి, ఆయన సంఖ్య 6 కాబట్టి 6 ప్రదక్షిణని ఆయనకి చేయాలి. నిజంగా నవగ్రహ మండప ప్రదక్షిణ అంటే ఇలా చేయాలి. 6 ఆయన పేరిట చేయాలి. ఎందుకని? నాయనా, ఈ రోజున నువ్వు నాకు నవగ్రహ ప్రదక్షిణ చేయాలనే బుద్ధిని కలిగించావు. నువ్వు ధియో యో నః ప్రచోదయాద్ బుద్ధి కలిగించావు అని చేస్తున్నాను. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇంటి యజమాని అనుమతి ఎలా తీసుకుంటామో అలా నవగ్రహాలలో ఉన్న మిగిలిన 8 అధినేత అయినటువంటి ఆయన అనుమతిని తీసుకుని 6 ప్రదక్షిణాలు చేసావా? ఇన శశి కుజ రాహు జీవమందజ్ఞకేతు భృగుజయితి నవానాం కృతికాదిక్రమేణ, మిగిలిన వారందరికీ కూడా ప్రదక్షిణాలను చెయ్యి అని ఆయన అనుమతిస్తాడు. సహజంగా లోకంలో చేసేది ఏంటంటే, ఏమయ్యా నీ కేతువు నీచలో ఉంది, అయితే కేతు ప్రదక్షిణలో చెప్పండి 7 సార్లు చేయి, అయితే కేతువుకి 7 సార్లు తిరిగి వచ్చేస్తాడు. ఇంటి యజమానైనటువంటి ఏ సూర్యుడు నాడో ఆయనకి నమస్కారం చేయకుండా కేతువుకి మాత్రమే 7 చేసి, మిగిలిన వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఆయన ఒకటేగా బాధ పెట్టేది, ఆయన చుట్టూరా 7 సార్లు తిరిగేసి ఆయనకి మళ్ళీ మాట్లాడకండి అని వెళ్ళిపోతే సూర్యుడికి బాధ అనిపించదు. అంచేత సూర్య ప్రదక్షిణాలు 6 చేసి ఆ మీదటే ఏ గ్రహ ప్రదక్షిణైనా చెయ్యాలి. గ్రహ జపాన్ని చేసేటటువంటి వాళ్ళు కూడా సూర్యునితో ప్రారంభించి ఆ తరువాత ఏ గ్రహానికి జపం చేయాలో అది చేసి మళ్ళీ సూర్యగ్రహం ఏదైతే ఉందో దానితో ముగించడం సంప్రదాయంలో కల్పంలో వ్రాయబడ్డ విధానం, చేయవలసిన విధానం, చేస్తున్న పద్ధతి కూడా అంతే. ఈయన శశి అంటే చంద్రుడు. చంద్రుడికి ప్రదక్షిణాలు చేయాలంటే 6 సూర్య ప్రదక్షిణాలు, చంద్రుడు 10 కాబట్టి 10 ప్రదక్షిణాలు ఆయనకి 16 అవుతాయి. కుజుడు 7 ఆయన సంఖ్య కాబట్టి సూర్యుని 6 కలుపుకొని కుజుడికి 7 చేయాలి. రాహు అష్టాదశస్తథ, రాహు 18 సార్లు తిరగాలి కాబట్టి సూర్యుడు 6, ఈయన 18. ఇలా మనం ఆలోచిస్తే అందరికీ ప్రదక్షిణాలు చేస్తూ చిట్ట చివరివాడు శుక్రుడు. ఆ శుక్రుడు 20 ఆయన సంఖ్య కాబట్టి 6 ప్రదక్షిణాలు ఈయనకి, 20 ప్రదక్షిణాలు ఆయనకి చేసి అక్కడికి నవగ్రహ ప్రదక్షిణాలు అయినట్లు. మనందరికీ చాలా ప్రీతిపాత్రుడు, అతి ముఖ్యుడు, మనని భయపెట్టేవాడు, మనకి భయం కలిగించేవాడు శని కాబట్టి ఆయన సంఖ్య 19. 6, 19 చేయాలి. విశేషం ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణాన్ని ఎంత వేగంగా తిరిగేద్దాం, ఎంత వ్యాయామ బలం చూపిద్దామని అనుకుని చేయకూడదు. నవగ్రహ ప్రదక్షిణ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని అలా ధారణ చేసో లేక కంఠస్థం చేసుకునో అలా ప్రదక్షిణ చేస్తూ ఉన్నంతసేపు అనుకుంటే ఆయన అనుగ్రహం మనకి లభించే అవకాశం ఉంటుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం ఉంది. నీల అంజన సమ ఆభాసం, నల్లగా ఉంటాడు శని అనుకుంటాం, కాదు. నీల అంజన సమ ఆభాసం. నీలంటే నీలాకాశం, ఆకాశం నీలి రంగు. అంజనం అంటే నల్లటి కాటుక. ఈ నలుపు ఆ నీలం కలిసిన రంగులో సమ ఆభాసం, ఆ విధంగా ఉంటాడు శనిగ్రహం. నెమిలి పింఛం యొక్క రంగుని చూడండి. నెమిలి ఏక నీలి రంగు ఉంటుంది, నలుపు రంగు ఉంటుంది, నీలి నలుపుల సమానంగా ఉంటూ ఉంటుంది. నీల అంజన సమ ఆభాసం రవిపుత్రం, సాక్షాత్తు సూర్యుని కొడుకిన. యమ అగ్రజం, యమునికి అగ్రజ ముందు పుట్టినటువంటి వాడు యమునికి అన్న. యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం, ఛాయాదేవికి మార్తాండుడికి కలిగినటువంటి వాడైన. తం నమామి, అలాంటి మహానుభావుడికి నమస్కరిస్తున్నాను. ఎవరైనా శనై చరం, నిదానంగా అడుగులు వేసుకుంటూ మన జీవితంలోకి ప్రవేశించేవాడని. శని ప్రవేశించే వరకు కూడా మనం శనిలో పడ్డాం అని తెలియదు. అట్లాంటి వాడు కాబట్టి నాయన నా జీవితంలోకి ప్రవేశించావు, నేను ఇబ్బంది పడుతున్నాను, అర్థమైంది. ఛాయా మార్తాండలకు పుట్టినవాడు కాబట్టి మీ నాన్న అమ్మకి నమస్కరిస్తున్నాను. రవిపుత్రం, ఇదిగో మీ నాన్న అయినటువంటి సూర్యుడికి నమస్కారాన్ని చేస్తున్నాను ఆ స్పష్టమైనటువంటి రూపంతో. అలాగే నువ్వు యముడికి అన్నయ్య కాబట్టి ఆయనకు కూడా నమస్కరిస్తున్నాను, తమ్ముడికి చెప్పవయ్యా అని. నువ్వు ఏ రంగులో ఉంటావో ఆ రంగుని ధ్యానిస్తున్నాను అంటూ ఆయన గురించిన వివరాలన్నీ చెప్పుకుంటూ కానీ ప్రదక్షిణాన్ని చేస్తే ప్రసన్నుడవుతాడు. అలా నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయాలి.
అది విధానం. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి సాయి తేజ రాస్తున్నారు. ఏ దిక్కున కూర్చుని భోజనం చేస్తే ఏ లాభం కలుగుతుంది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సహజంగా భోజనాన్ని తూర్పు దిక్కుగా కానీ ఉత్తరపు దిక్కుగా కానీ తిరిగి చేయాలి. అలా చేసినట్లయితే సరైనటువంటి విధంగా పచనం అవుతుంది. పచనం అంటే లోపల మళ్ళీ తిరిగి వండబడుతుంది, ఆరోగ్యకరంగా ఉంటుందని మనకి మంత్రపుష్పంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అదే భగవద్గీతలో ఇప్పుడు పచామ్యన్నం చతుర్విధం. మనం భోజనం చేసిన ఆహార పదార్థాన్ని ఆయన అంటే మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు పచామి అన్నం మళ్ళీ వండుతున్నా అన్నాడు. ఇదేమిటయా, వండితేనే కదా అన్నం అయ్యేది, ఇంకా నువ్వు వండేది ఏమిటని 4 విధాలుగా దాన్ని ఆయన వండి ఒక పదార్థాన్ని రక్తంగా మాంసంగా ఏర్పాటు చేస్తాడు. అన్నంలో తినబడిన ఆహారాన్ని 4 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రక్తమాంసాలుగా అభివృద్ధి చేయడానికి ఇస్తాడు. ఒకటి బుద్ధికి సంబంధించినటువంటి బలానికి అందిస్తాడు. 3వది పూర్వజన్మలో చేసినటువంటి పాపానికి సంబంధించిన కర్మని అనుభవించేందుకుగా ఏర్పాటు చేస్తాడు. అంచేతనే ప్రతినిత్యం రాజవైద్యుల చేత పరీక్షింపబడినటువంటి అన్నాన్ని తిన్నా రాజు అనారోగ్యవంతుడిగానే అవడానికి కారణం అది. ఏం లేకుండా తిన్నావుగా, ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వ జన్మలో మనం చేసిన దోషం ఏదైతే ఉందో ఆ దోషం అన్నం ద్వారానే వస్తుంది. 4వది వ్యర్థ పదార్థంగా పెడుతుంది. 4 పదార్థాలుగా ఆయన వండుతూ ఉంటాడు. పచామ్యన్నం చతుర్భుజం సోగ్రభుగ్విభజన్ తిష్టన్నాహారమజర కవి. మంత్రపుష్పన్న మంత్రం. సో అగ్రభుక్. మనం విస్తర ముందు కూర్చునేసరికి ఆయన అంత ముందుకు తినేసే ఉంటాడని. అదేమిటి తినడం ఏమిటి, అక్కడ అన్నం కనిపిస్తోందిగా. సోగ్రభుక్. ఆయన ఏమిటి, విభజన్ 4 భాగాలుగా దాన్ని విభజించి ఆహారం అజరహ కవి. అలా ప్రతినిత్యం ప్రతి వ్యక్తి తినేటటువంటి ఆహారాన్ని 4 భాగాలుగా విభజిస్తూ తినడం అనేది ఏదైతే ఉందో ఆ తినడం అనే దానికి ఒకరోజు సెలవు పెట్టట, ఓ రోజు మానేసేయట, లేకపోతే 2 రోజులు ఒకసారి చూస్తానులే అని అనట. ఆ జరహ ముసలితనమే ఆయనకి లేదుట. ఏ రోజు వచ్చి ఖచ్చితంగా మనం తినేటటువంటి ఆహార పదార్థాన్ని 4 భాగాలుగా చేసి రక్తమాంసాలుగా, అలాగే బుద్ధికి, అలాగే పాపం రావడానికి, వ్యర్థంగా వెళ్ళిపోవడానికి ఈ 4 విభాగాలని ఏర్పాటు చేస్తూనే ఉంటాడని ఇటు మంత్రపుష్పం చెప్తుంది, అటు భగవద్గీత తెలియజేస్తుంది. భగవద్గీత ఉపనిషత్సారమే కదా. అందుకని మనం జాగ్రత్తగా ఆలోచించుకుని చేయాలి. ఇలా సరైనటువంటి విధంగా పరమేశ్వరుడు చేయాలి అంటే తూర్పు కానీ అలాగే ఉత్తరముఖంగా కానీ భోజనాన్ని చేయాలి. శ్రాద్ధ కాలంలో మనం జాగ్రత్తగా పరిశీలించి చూసినట్టయితే తెలుస్తుంది. దక్షిణంగా కూర్చోబెట్టి తినేటటువంటి పద్ధతి ఇవన్నీ ఏర్పాటు చేసుకుని చూస్తే ఎటు చేయకూడదో ఎటు చేయవచ్చో మనకు అర్థమవుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.